కేంద్రం భారీ కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. భవిష్యత్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలే లక్ష్యంగా ఈ కేబినెట్ జరుగుతుంది. మోదీ తన వ్యూహాలు అమలు పరచడమే లక్ష్యంగా సహాయ మంత్రులను సైతం కేబినెట్ మీటింగ్ లో పాల్గొనాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అసలు కేబినెట్ సమావేశాలు ఎలా మారాయి, ఏమా కేబినెట్, ఇతర విశేషాలతో దీక్ష మీడియా స్పెషల్ స్టోరీ. నేను మీ శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. పలు అభివృద్ధి అంశాలకు సంబంధించి రాష్ట్రాల్లో జరిగే కేబినెట్ భేటీలతో పోలిస్తే కేంద్రంలోని కేబినెట్ భేటీలు తరచూ జరుగుతుంటాయి. ఒక పద్ధతి పాడు లేకుండా పలు రాష్ట్రాల్లో కేబినెట్ భేటీలు సాగుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. గతంలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేబినెట్ భేటీలు తరచూ నిర్వహిస్తుండేవారు. దీనికి కారణం అప్పట్లో మంత్రులుగా ఉండే నేతలు బలమైన వారు కావటం. ముఖ్యమంత్రి సైతం తాను తీసుకునే నిర్ణయాల్ని సహచర మంత్రులకు వెల్లడించాలన్న పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే ముఖ్యమంత్రులు బలంగా మారారో అప్పటి నుంచి పరిస్థితిలో మార్పు వచ్చేసింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు అని అనేకంటే తాము కేబినెట్ భేటీ అంటూ డిసైడ్ చేసిన రోజున చెప్పటం ఒక అలవాటుగా మారింది. రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రంలోని కేబినెట్ భేటీ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుందనే చెప్పాలి. ఈ నెలలో కీలకమైన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. రొటీన్ గా నిర్వహించే భేటీలకు కాస్త భిన్నంగా ఈ కేబినెట్ భేటీ జరగనుంది. సాధారణంగా నిర్వహించే కేంద్ర కేబినెట్ భేటీలో కేబినెట్ మంత్రులు పాల్గొంటారు. స్వతంత్ర హోదాలో ఉన్న మంత్రులు అవసరం వచ్చిన వేళల్లో హాజరవుతుంటారు. ఇక సహాయ మంత్రులు మాత్రం పాల్గొనటం అన్నదే ఉండదు. కాగా ఈసారి నిర్వహిస్తున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మాత్రం అందరూ హాజరు కావటం ఒక ఆసక్తికర పరిణామంగా అభివర్ణిస్తున్నారు. ఎందుకిలా అంటే రానున్న 9 నెలల్లో వస్తున్న ఎన్నికలే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను మరింత బలంగా ప్రజలోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ భారీ కేబినెట్ భేటీ జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో పాటు త్వరలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని చెప్తున్నారు. మరో 4 నెలల్లో 5 రాష్ట్రాలకు అంటే తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని అవసరాలకు అనుగుణంగా కేబినెట్ లో మార్పులు చేర్పులు చేస్తారంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లోని బీజేపీ నేతలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించే వీలుందన్న మాట వినిపిస్తోంది. 5 రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరో 4-5 నెలలు మాత్రమే సమయం ఉంటుంది. అప్పుడు సార్వత్రిక ఎన్నికలకు తెర తీసినట్లు అవుతుంది. ఈ కోణంలో చూస్తే ఈసారి ఎన్నికలకు ముందు చేసే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఇదే ఆఖరిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి కేంద్ర కేబినెట్ లో ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.